కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్ళు క్లోజ్. సంవత్సరంలో 1500 స్కూళ్ళను క్లోజ్ చేసిరట. ఇక వీళ్ళు మేము ఫ్రీ ఎడ్యుకేషన్, విద్య, వైద్యం దాని గురించి మాట్లాడతారు. మరి ఈ విద్యాశాఖ మంత్రి ఎవరి చేతిలో ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉంది. ఇంకేం మాట్లాడతారు? లేదు వేరే వాళ్ళకి ఇస్తే ఈ శాఖ ఆగం చేస్తారు కాబట్టి నా దగ్గరనే పెట్టుకున్నా, నేనైతేనే మంచిగా చేస్తా అని చెప్పేసి నిమ్మలంగా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే స్కూల్లో పిల్లలు చదువుకోవట్లే, పిల్లలు లేరు అక్కడ. పిల్లలు ఉంటే సార్ ఉండడు, అసలు పిల్లలే పోవట్లే. ఒక సాధారణమైన కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈరోజు అప్పు చేసైనా సరే, అదే ఎకరం భూమి అమ్మైనా సరే ప్రైవేట్ హాస్పిటళ్లకు పిల్లల్ని పంపిస్తున్నారు. ఎందుకు ఈ స్థితి పట్టింది? దాంట్లో ఇప్పుడు కార్పొరేట్ విద్యలో ఏవైతున్నాయో గవర్నమెంట్లో కూడా అవే పెట్టు. అవి చేత కాదు. పిల్లలు రమ్మంటే ఎట్లొస్తారు? సరైన టీచర్లు ఉండరు, సరైన సదుపాయాలు ఉండయి. ఆ పాడుబాట బంగ్లాల పిల్లలు తిరుగుతుండాలి. కాబట్టి కార్పొరేట్ స్కూల్ ఎట్లున్నాయో ప్రభుత్వ స్కూళ్ళను కూడా అట్లనే తయారు చేయి. ఎందుకు రారు పిల్లలు? క్రమంగా స్కూళ్ళను బొందబెడుతున్నారు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు మళ్ళీ ఎవరి ఉంటాయి? అక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులే ఉంటాయి. దీన్ని బంద్ పెడతా కదా అక్కడికి వచ్చేది. ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎవరు, మల్లారెడ్డి ఎవరు, వీళ్ళకి మొత్తం వీళ్ళంతా స్కూళ్ళ దందాలే, చదువు దందాలే కదా. కాబట్టి సర్కారు బళ్ళను బొందబెట్టాలి, ప్రైవేటు బళ్ళకు ఓపెన్ చేయాలి. 1500 స్కూళ్ళు క్లోజ్ అయినాయంట. బీఆర్ఎస్ హయాంలో 6000 బడులు మూసేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఆగమవుతున్నాయి. భయపడి మేనేజ్మెంట్లకు రాజీ పడినా మేము ఊరుకోం. స్టూడెంట్ల భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్. ఏబీపీ రాష్ట్ర మహాసభ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్తో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఆగమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 6,000 స్కూళ్లను మూసేశారని, వాటిని తెరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉన్న వాటిని కూడా మూసివేస్తుందన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 1500 సర్కారు బడులను కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, మౌలిక వసతులు లేక ఏకంగా 2081 ప్రభుత్వ బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు. 2081 స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి కూడా లేరట. ఇక తాగుతాందుకు, ప్యాకెట్ ఆడుతాందుకు అడ్డాలు అయిపోయినాయి ఆ స్కూళ్ళు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.